పట్టడానికే కాదు, చించాలి. మాకైతే మళ్ళీ కనిపించింది ఫ్రెండ్స్, నాచులోకి వెళ్ళిపోయింది. అది కదా ఈరోజు అయితే మేము చేపలు పడుతున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా చిన్న చేప, అదిగో పరిగెట్టిపోయింది. కొర్రమీను మొట్ట గిడిసలు పడుతున్నాం ఈరోజు. చిన్న చిన్న చేపలు. చాలా ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్ ఇది. చేప ఎక్కడ ఉందో కానీ అదిగో ఫ్రెండ్స్ చూసారు కదా చిన్నది, అదిగో వెళ్ళిపోయిందటు. పైన మాకైతే దొరికేసింది ఫ్రెండ్స్. చూడండి చేతి మీద ఎంత హాయిగా ఉందో కదా. పట్టు పట్టు పైకి రేపు దాటేస్తుందేమో ఫ్రెండ్స్. ఇది దాటేసింది, ఫ్రెష్గా ఉందో చిన్న చేప కానీ చాలా ఇబ్బంది పెడుతుంది మాకైతే. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చేపలు తేలుతుంది. మేము చించడానికి రెడీ అవుతుంటేనే చిన్న చిన్న చేపలు అయితే బయటకు వస్తున్నాయి. అవి పట్టి తింటే బాగుంటాయి అంట. మేము ఈరోజు అద్భుతమైన వీడియోని అటు దూరిపోయింది అది. పట్టి పట్టి పట్టి. ఓకే ఫ్రెండ్స్, దొరికేసింది ఫ్రెండ్స్. కవర్ అయిపోయింది ఫ్రెండ్స్. మిస్ అయిపోయిందా? దొరికిందిరా. తీస్తే కదా రాయ పెట్టడానికి కింద. చచ్చిపోయేలాగరా, చచ్చిపోయేలాగరా. ఇది సంపేక్ తమ్మడానికి సంపేక్ బకెట్కి పెడితే అర్జెంట్ బకెట్కి పట్టుతాడు. ఇదేలే దొరికిందా ఒక్కసేప. నువ్వు దాన్ని పట్టకపోతే ఎలాగా? చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ చేపలు పట్టడం. బకెటే తెచ్చేసాం, చేపలు ఎన్ని దొరుకుతాయేమో కానీ. కాళ్ళ దగ్గరికి వస్తుంది. అది కదా కదా చూసారు కదా, అది కదా తోక మొండ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పట్టు పట్టు. మాది తమ్ముడికి ఇంట్రెస్ట్ బాగా. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే పడుతున్నాడు. పట్టేశాడు ఫ్రెండ్స్. బురదతో పట్టాడు. దాన్ని ప్రెస్ వాటర్లో వేస్తాం. మొత్తానికి ఒక సేపు పట్టాం స్టార్టింగ్లోనే. వాటర్ పోసే దొరికింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెష్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే. చూడండి ఫ్రెండ్స్ మా ప్రయత్నాలు. మా వాళ్ళు అయితే బురద కోసం తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కట్టు కట్టాలి. కట్టు కట్టిన తర్వాత చించాలి. చించకుండానే మేమైతే 2 చేపలు పట్టేసినాం. ఫిషర్ మ్యాన్. చేప వచ్చింది. ఓకే చేప చాలా పెద్దది. బలవంతంగా పట్టాలి. బకెట్ తెస్తాను నేను. అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్, బకెట్ కూడా వేస్తున్నా. ఇందాకలా సింపుల్గా పట్టొచ్చని. చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్. ఇది చేప మిస్ అయిపోయేటట్టుంది. మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చేప దూరిపోయింది అక్కడ. ఇది పెద్ద నష్టమే ఫ్రెండ్స్ మాకైతే. ఇప్పుడైతే ఇక్కడ కట్టు కట్టి చించుతాం ఫ్రెండ్స్. ఇది మొత్తం వాటర్ పోతే బయటకు వస్తుంది చేపలు. మావాడైతే కడుతున్నాడు ఫ్రెండ్స్. వాడు కట్టిన వెంటనే మేమైతే రంగంలోకి దిగి చేపలు పడతాం. అంతవరకు జరిగే ప్రాసెస్ని చూస్తుండండి ఫ్రెండ్స్. ఇటే పెట్టేస్తున్నాం ఇది. ఓకే ఓకే ఓకే. మళ్ళీ గుడ్డ చేయాలి. ఇప్పుడైతే నీళ్ళు లేదనమాట.
వంగి వంగి నీళ్ళు తీయాలి ఫ్రెండ్స్. చిన్నది కదా, తీయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేనైతే దిగేసాను మొత్తానికి. దిగేసి వాటర్ లోపల వచ్చేస్తుంది ఇప్పుడు వాటర్ చేయాలి. లేదేమో అనుకుంటున్నాను. పనికి మాలిన దాంట్లో అంతా బురద వేసాడు. వాటర్ దూరే దగ్గర మాత్రం బురద వేయలేదు. ఇంత అవసరం. చూడండి ఫ్రెండ్, మా ఫ్రెండ్ అయితే చాలా ఇబ్బంది అయితే చించుతుండు. నవ్వాలి వచ్చిన కాదు, చించాలి. ఎంత చించితే అంత నీరున్నాయి ఫ్రెండ్స్. ఇంకో ప్లేయర్ ఏడాడు మాకు చించడానికి. కట్టింది అతనే, బట్ ఇప్పుడు వచ్చాడు మళ్ళీ. ముంచి నీరు పోస్తుంటే నేనైతే చేప చూడడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరం లేదే, చించు. చేపలు వస్తే పట్టేద్దాం. చించాలి త్వరగా. కర్రల దగ్గర పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అలా ఇబ్బందిగా చించుతున్నాడు. చేపలు దొరికితే పండగ ఈరోజు మాకు. చేపలు తేలినట్టున్నాయి ఫ్రెండ్స్. నేనైతే ముందుకు వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ వాటర్ అయితే పూర్తిగా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇందాక చూసారు కదా ఎంత స్వచ్ఛమైన నీరు ఉందో. ఇప్పుడు అలాగే దిగేసి పడతాం చేపలు. ఇప్పుడు చేపరా, చిన్న చేప. ఇదిగో చిన్న ఇది. ఏమిరా ఇంతలా వాడట బయటకు వస్తుంది. నేనైతే దాటేసింది ఫ్రాన్స్. అది ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. ఇదిగో దాటేసింది. ఎటు వెళ్ళిపోయింది అది? బయటికి అయితే వెళ్ళలేదురా. అదిగో పట్టి చాలా సులువుగా పట్టేస్తుంది. ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడి పట్టాల్సి వస్తుంది. త్వరగా చించేస్తే మనం త్వరగా పట్టేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్నాల నుంచి అయితే చేపలు వాటర్ వెళ్ళిపోతుంటే బయటకు వచ్చిస్తున్నాయి. అదంతా అదే బయటకు వస్తున్నాయి. పట్టడానికి అయితే సులువు అవుతుంది, కానీ వాటర్ అయితే ఫుల్గా నిండిపోతున్నాయి వెంటనే. తమ్ముడు జాగ్రత్త, బకెట్ బారాపారి పగిలిపోద్ది చూడు. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్లో మేమైతే చేపలు పడుతున్నాం. అది ఎలా తేలుతుందా నేనైతే చాలా విచిత్రంగా చూస్తున్నాను. బయటకు అయితే వస్తలేదు. ఇది కర్ర ఇది ఒకటి దాటేసింది. ఇటా కన్నా నుంచి బయటకు వస్తుందిరా. దాటేసింది. మిస్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చిన్న చేప. ఇది ఇక్కడ తమ్ముడు సేపు వస్తుంది అవతల వెళ్ళిపోయింది. దాటేసింది. ఇది కూడా తిరిగడానికి కష్టం అవుతుందిరా. చేపలు వస్తుందిరా, పోషిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్నాల నుంచి అయితే చేపలు బయటకు వచ్చేస్తున్నాయి. దాటిసింది. ఇక్కడ ఉంది. అక్కడ బయటకు వస్తుందిరా. వెళ్ళిపోయిందా? పట్టు. ఇది కష్టం. చూడండి ఫ్రెండ్స్, చేపలు పట్టడం అయితే చాలా కష్టం. చేపలు పెద్ద చేపలు.
చూడండి ఫ్రెండ్స్, ఇలా కర్రతో పొడిస్తే అయితే చేపలు బయటకు వస్తుంది. ఇంతకైతే పొడచకుండానే బయటకు వస్తుంది. అదంతా ఇది ముక్కలు చేయి, ఇది లోపలికి వెళ్ళట్లేదు. ఇంకన్నా కొడుతున్నా చాలా చేపలు ఉంది. ఇంకో దాటుతుంది. అమ్మమ్మ, ఊరి పైకి వెళ్ళిపోతుంది ఎవరు, అది పైకి వెళ్ళిపోతున్నాయి. ఎదురమవుతున్నాడు కొద్దిగా, బయటకు వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, చేప చిన్న చేప. నేను పొడిచిన వెంటనే బయటకు వస్తుంది. పట్టు గుర్రమిష్టంగా పెద్ద చేప వచ్చింది. రెండు ఇంకోటి వచ్చింది. రెండు పట్టే చాలా పెద్ద చేప ఉంది ఇప్పుడు కన్నాకి, తెలుసా? నేను చెప్పాను కదా, మా వాడు బర్డ్స్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. చెప్తే విండు. ఈ తోక పట్ల రావట్లేదు. ఇది పెయింట్ ఎత్తుకొని ముందు కింద పెడతాను. ఓకే, వచ్చిపోయినా దాటిసింది. పడిసా? అదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు, తోక కనిపిస్తుంది. చాలా పెద్ద సేపు ఉంది. అది తోక చూసావు? అది చూసాను. అది పడేస్తాను. చాలా ఎక్కువ ఉన్నాయి గురు, 3 ఉన్నాయి. అది కన్నాకే గలగల అయిపోయింది. వచ్చింది ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ కింద ఉన్నాయి. ఇది కింద కింద ఉంది ఒకటి. కింద ఉన్నాయరా, చిన్న పుల్ల అంటే బాగుంటుంది. దాడుతుంది, అటు వెళ్ళిపోద్ది. ఇది అటు వెళ్ళడం కావాలి, నీళ్ళు వాటర్ వెళ్ళలేదు కదా, వాటర్ లేదు. ఎటు వెళ్ళిపోయింది ఇది? తమ్ముడు అవతల పోవచ్చు. కానీ వాటర్ సించుతున్నాడు కానీ అలాగంట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఆగండి, మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మేము లైట్ వేసి మరి ఆ కన్నాలకు చూస్తున్నాం చేపల కోసం. ఇంకో కర్ర నువ్వే కదా, అది అటు ఉంది కర్ర. ఇది పొడుస్తానే. చాలా పెద్ద కన్నం రా. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఉండే ప్లేస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. మొత్తం ఇది బయటకు లోపలికి వెళ్ళిపోతుంది. అది అలాగ ఎక్కేసి అదిగో, అది కదలట్లేదు. పైన ఉండబట్టేది అది అక్కడికి వెళ్ళిపోయింది. చేపలకి పైన మొత్తం ఎక్కడ సౌండ్ అయింది? అక్కడే ఫ్రెండ్స్, ఎంత పొడుస్తున్న చేపలు అయితే బయటకు రావట్లేదు. టైప్ బయటకు వచ్చింది ఒకటి, కన్నంకి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న చేపలు ఉన్నాయి. మధ్యతో పాట రచించి త్వరగా సించాలరా. చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఇది కన్నం పై చిన్న కన్నం కదా, మొత్తం ఇబ్బందిగా. 2 ఉన్నాయి గురు, 2 ఉన్నాయి. పైకి ఎక్కేసింది పిల్ల. అరే బయటికి రావట్లేదురా. అది ఎక్కేస్తుంది. అది అదంటే అదే నీ కాలు కింద
మొత్తం అవతల వస్తుందిరా. నీ కాలుకి వస్తుందిరా మొత్తం మొత్తం సేవ చూడు. ఊరే 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 పెద్ద పెద్ద చేస్తున్నాను. వచ్చింది వచ్చింది తమ్ముడు చూసుకొని కూడా మరి చూడండి ఫ్రెండ్స్, చేపలు పట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. పట్టు 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 పట్టు. అది ఆట నేను ఆ చేప కోసం విచారిస్తూనే ఉంటాను. త్వరగా ఎక్కేసింది. మరి ఇంకొందో మాట్లాడు. ఇదిగో ఈ కన్నాలకి అయితే ఉంటాయి చేపలు. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్నాలకి అయితే చేపలు ఉన్నాయి. బయటకు వచ్చింది కానీ మేము మిస్ చేస్తాం, పట్టలేకపోయాం. ఫైనలీ చేపలు పట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో మేము పట్టిన చేపలు చాలా తక్కువ దొరికాయి. 10 చేపలు దొరికినాయి మాకు. ఇది కాల్చి తింటే బాగుంటుందంట. కాల్చేమే తింటాం మేము ఇప్పుడు. మావిడ అలసిపోయి బయటకు వచ్చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మేము మా చేపల వేట ఎలా ఉందో లైక్ చేయండి మా వీడియోని.